కొమరంభీం జిల్లాలో రేషన్ బియ్యం దందా రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగుతోంది. బియ్యం దందాకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. స్మగ్లర్లను కట్టడి చేయడానికి పీడీ అస్త్రాన్ని ఉపయోగించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. కొమరంభీం జిల్లాలో బియ్యం స్మగ్లర్లతో పోలీసులు చేతులు కలపడం కలకలం రేపుతోంది. అడుగడుగునా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ నుండి సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సిబ్బందికి మామూళ్లు ముట్టజెప్పుతున్నారు. అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. లారీల్లో, వ్యాన్లలో రాత్రి పగలు తేడా లేకుండా దందా సాగిస్తున్నారు. స్మగ్లర్ల మధ్య వచ్చిన విభేదాలతో రేషన్ బియ్యం దందాపై భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. స్మగ్లర్లు బియ్యం తరలించే ప్రాంతాలలో ఉన్న పోలీసులు, తహసీల్దార్, విజిలెన్స్ అధికారులతో ఒప్పందం చేసుకున్నారు. సరిహద్దులో ఉన్న ఎస్ఐకి నెలకు 50,000, తహసీల్దార్కు 20,000, రవాణా శాఖ అధికారులకు 15,000, సివిల్ సప్లై అధికారి కూడా మామూళ్లిస్తున్నారని తెలిసింది. అధికారుల అండదండలు ఉండటంతో స్మగ్లర్లు అక్రమ దంద స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగజ్ నగర్ ప్రాంతాలను స్థావరాలుగా ప్రకటించుకున్నారు. ఆ స్థావరాల్లో రేషన్ బియ్యాన్ని 15 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోలు చేసిన బియ్యాన్ని మహారాష్ట్రలోని వీరూర్, రాజురా ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి కిలో బియ్యానికి 30 నుండి 40 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం వరకు అధికారులతో ఒప్పందం మేరకు అక్రమ రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. ప్రతిరోజు 10 లారీల్లో, వ్యానుల్లో బియ్యాన్ని తరలిస్తున్నారు. కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. సవ్యంగా సాగుతున్న దందా ఒక్కసారిగా వికటించింది. ఇటీవల స్మగ్లర్ల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. విభేదాలతోనే ఒక స్మగ్లర్ మరొక స్మగ్లర్ దందాపై కోవర్ట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బియ్యం అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఆ ఫిర్యాదులతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆ సమాచారంతో సిర్పూర్టిలో పోలీసులు 2 వ్యాన్ల బియ్యాన్ని మహారాష్ట్ర తరలిస్తుండగా పట్టుకున్నారు. 7 లక్షల విలువ గల బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. అయితే దందాపై సమాచారం ఇచ్చిన వ్యక్తిపై స్మగ్లర్లు దాడి చేశారు, గాయపరిచారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పేదల బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరికలు జారీ చేశారు. స్మగ్లింగ్ దందా చేస్తున్న ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు మార్నింగ్ ఆ చెక్ పోస్ట్ లో వాళ్ళు తనిఖీలు చేసిన సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన 3 వెహికల్స్ ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్, గవర్నమెంట్ ఏదైతే పేదలకు ఇచ్చే పీడిఎస్ రైస్ ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకు పంపించి అక్కడ అమ్ముకున్నట్టుగా మనకు వాళ్ళు అడిగితే చెప్పడం వాళ్ళు టీఆర్ఎస్ తెలిసింది. దాని ప్రకారం అక్కడ దాంట్లో నుంచి ఒక మొదటి వాహనంలో ఐచర్ వాహనం, ఇందులో 108 కేజెస్ పీడిఎస్ రైస్ ఉన్నాయి. ఇంకో రెండోది మినీ ఐచర్ వ్యాన్ ఉంది. ఇందులో 42 క్వింటాల పీడిఎస్ రైస్, ఇంకో వాహనం మూడో వాహనంలో 58 క్వింటాల పీడిఎస్ బియ్యం ఉన్నాయి. మొత్తం క్వింటాలు 208 క్వింటాల పీడిఎస్ రైస్. 200 క్వింటాలు అంటే 20 టన్నులు, 20.8 టన్స్. 10 క్వింటాలు అయితే 1 టన్ను. సో 20.8 టన్స్ అంటే 208 క్వింటాల్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనం సాధన చేసుకోవడం జరిగింది. దీని విలువ దాదాపు 7,48,000 రూపీస్ ఉంటుంది. సో ఇది బహిరంగ మార్కెట్లో. ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే, వీళ్ళు పేద ప్రజలు తీసుకుంటారు, పీడిఎస్ రైస్ కొనుక్కుంటారు. కొన్నప్పుడు వాళ్ళను పలవపరిచి కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చేసి తీసుకుంటారు. తీసుకొని వాటన్నింటి ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం కలిపి వేరే లారీలలో తీసుకొని వాటిని మహారాష్ట్రకి ఎగుమతి చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా చూస్తాం. దాంతోపాటు కొన్ని బియ్యం డైరెక్ట్ గా పీడిఎస్ వాళ్ళు ఎక్కడైతే సరఫరా చేస్తారు అక్కడి నుంచి చెప్తున్నారు. అది ఎట్టొచ్చిందో మేము విచారణ చేసి ఇంకా దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకెవరు ఉంటారో అందరినీ కూడా మనం ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది.